హాయ్ అందరికీ నమస్కారం. ఈ పొద్దు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి సేమియా ఉప్మా ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా సేమియా నేను ఫస్ట్ నూనె వేసి కొంచెం వేయించుకుంటున్నాను, కొంచెం బ్రౌన్ వచ్చేంత వరకు. అలానే కడాయి పెట్టుకున్నాను, దాంట్లో పోపు దినుసులన్నీ వేసుకుంటున్నాను. మనకు కావాల్సిన పోపు దినుసులన్నీ అలానే నేను కట్ చేసి పెట్టుకున్నాను. క్యారెట్, అల్లం, పచ్చిమిర్చి, అలానే ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇలా చిట్టుపట్టమనేటప్పుడు మనము కొద్దిగా క్యాష్యూ వేసుకుందాము. అలానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, పచ్చిమిర్చి అన్నీ వేసేద్దాము. అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకుందాము. అలానే కొంచెం సాల్ట్ వేసుకుందాము, తగినంత మనకు టేస్ట్కి సరిపడా. కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకుందాము బాగా. ఇప్పుడు బాగా ఫ్రై అయింది చూడండి. ఇప్పుడు మనం అదే ముందుగా మనం పెట్టుకున్నాం కదా సేమియా వేద్దాము. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా మొత్తం వేసేద్దాము. వేసేసి కొంచెం ఫ్రై చేద్దాము. ఇలా చూడండి. ఇప్పుడు మనము కాంచి పెట్టుకున్న వాటర్ వేసి మనము ఉప్మా ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడు చూడండి, తగినంత వాటర్ పోసుకొని మనం కుక్ చేసుకున్నాము. హాట్ వాటర్ వేసినానండి. మనం హాట్ వాటరే పోసుకోవాలి కదా. ఇప్పుడు కొంచెం ఉప్పు చూద్దాము. సాల్ట్ నాకు కొంచెం ఉప్పు వేయాలనిపిస్తుంది, సాల్ట్. ఇలా మనం ఇప్పుడు కుక్ చేసుకున్నాము. చూడండి, ఇలా కుక్ అవుతుంది. చూడండి ఎంత చక్కగా బాగా మనకు ఫ్రై అవుతుందో, ఎలా చక్కగా కుక్ అవుతుందో చూడండి. మనం బాగా డ్రై చేసుకున్నాము. బాగా ఉప్మా డ్రై చేసుకుంటే సింపుల్గా రెసిపీ అండి ఇది. చూడండి ఎలా ఉందో. ఇంకా కొంచెం వాటర్ ఉంది, కుక్ చేసుకుందాము. చూడండి, ఇప్పుడు రెడీ అయిపోయిందండి ఉప్మా. చాలా చక్కగా రెడీ అయిపోయిందండి. చూడండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా చేసుకోండి. మీరు పొద్దున్నే ఆఫీస్కి పోయేటప్పుడు, మీరు లంచ్ బాక్స్లో తీసుకొనిపోయేదానికి చాలా చక్కగా, చాలా టేస్టీగా ఉంటుందండి సేమియా ఉప్మా. మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి అందరికీ.